25 నిమిషాలకి డైల్ 112 కాల్, ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీట్ లో ఉన్న పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడికి ఒక ఇంటి నుంచి కాల్ వచ్చిందనమాట. అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో బ్రేక్ ఇన్ అయినట్టుందని కంప్లైంట్. ఇమీడియట్ గా అక్కడికి వెళ్లి వెరిఫై చేస్తే అక్కడ ఏమి పోయినట్టు అనిపించట్లేదు. ఒక బ్రేక్ ఇన్ అయితే అయ్యింది, హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు. బట్ కంప్లైనెంట్స్ కి ఫోన్ చేసి వాళ్ళు లేరనమాట, ఊరెళ్లారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి. అయితే మరలా 14th మార్నింగ్ 11 o'clock కి మరలా అదే ప్లేస్ నుంచి, అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇమీడియట్ గా ఆరిలో క్రైమ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్ లో అంటే సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఈ హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేక్ ఇన్ అయ్యింది. ఆ ఫ్లోర్ లో ఉన్న అదర్ హౌసెస్ అన్ని కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైనెంట్ ఆయన పేరు వంశీకృష్ణ, కంప్లైనెంట్ పేరు వంశీకృష్ణ. ఆయన వాళ్ళు విజయవాడ వెళ్లారు. అప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి హౌస్ బ్రేక్ ఇన్ అయ్యి దాదాపు 28 తులాలు బంగారం, 1 kg వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్ గా అది నా ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా ఆ సీన్ కి వెళ్లడం జరిగింది. సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేశాము. అక్కడ విసినిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేశాము. టెక్నికల్ గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్ గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ ని ప్రెస్సింగ్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంకెవరూ కాదు, ఆల్రెడీ 20 కేసెస్ లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్ లో డీసీ షీట్ హోల్డర్ అయిన నూనెల కృష్ణగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని పట్టుకుని ప్రాపర్ గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ ప్రాపర్టీ ఎంతంటే 31 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్ అండ్ 73,000 క్యాష్. ఇది ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుందండి? 32, దాదాపు 32 లక్షల విలువయ్యే ప్రాపర్టీ. అంటే మొదటి హౌస్ లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు. బట్ తర్వాత వెరిఫై చేస్తే అక్కడ కూడా దాదాపు 2 తులాల వరకు బంగారం, 3 తులాస్ వరకు అక్కడ కూడా గోల్డ్ తీయడం జరిగింది. ఈ మొత్తం కూడా రికవర్ చేశాం ఈ పర్సన్ నుంచి. అతన్ని ప్రస్తుతం రిమాండ్ కూడా పంపించడం జరిగింది, రిమాండ్ కూడా అయిపోయింది. సో ఇతని మీద ప్రీవియస్ కేసెస్ గాజువాక, మల్కాపురం ఎయిర్పోర్ట్, ఆరిలోవా, అనకాపల్లి, పెందుర్తి ఇక్కడ కూడా కేసెస్ ఉన్నాయి. దాదాపు 20 కేసెస్ ఉన్నాయి. సిపి గారు ఈ టీమ్స్ అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. విత్ ఇన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 12 hours కే డిటెక్ట్ చేసేయడం జరిగింది. రికవరీ కూడా అంతే వేగంగా చేశాము. బోత్ సిసిఎస్ అండ్ ఆల్ క్రైమ్ టీమ్స్ చాలా వెరీ బ్రిలియంట్ గా వర్క్ చేయడం వల్ల ఇది జరిగింది రికవరీ. ఇదంతా రికవర్డ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో అవి హెచ్బి ఇంప్లిమెంట్స్. వాటితోటి హౌస్ లాక్స్ బ్రేక్ చేయడానికి ఆ ఇంప్లిమెంట్స్ యూజ్ చేశాడు. అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ అ ప్రాపర్టీ రికవరీ. అనిపిస్తుంది డిస్టర్బెన్స్ సేమ్ డే అర్లీ మార్నింగ్ 2:25కి ఒక కాల్ వచ్చింది. ఒక అరగంట టైం విత్ ఇన్ లెస్ దెన్ 1 hour అక్కడికి హాఫ్ అన్ అవర్ వెళ్లిపోయారు. వెళ్తే అక్కడ సీన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఫోర్స్ఫుల్ లాక్ బ్రేక్ ఇన్, హౌస్ బ్రేక్ ఇన్ అయింది. అఫెన్స్ జరిగింది కానీ వస్తువు ఏం పోయింది అనేది తెలియలేదు. ఆ కంప్లైనెంట్ కూడా పిలిపించాం, వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. మనకి తర్వాత ఈ అఫెండర్ ఇంకొక నెక్స్ట్ వీధిలో ఈ అఫెన్స్ జరిగినప్పుడు మేము పట్టుకున్నప్పుడు ఇతను కన్ఫెస్ చేశాడు, అక్కడ కూడా తీశాడని. దాదాపు 3 తులాలు తీశాడు.
ఏదైతే సెకండ్ హౌస్ అంటే లార్జ్ స్కేల్ లో రాబరీ అయిందో వాళ్ళు ఇచ్చిన కంటెంట్ బట్టి నెక్స్ట్ 1 వీక్ తర్వాత చెప్పారు. 1 వీక్ కాదండి, జస్ట్ నేను 1 వీక్ అన్నానా? లేదు, 1 వీక్ కాదండి, 1 or 2 days అన్నాను. 1 or 2 days కూడా కాదు. యాక్చువల్ గా ఎర్లీ మార్నింగ్ ఒక ఫస్ట్ హౌస్ లో 3 తులాస్ పోయిందండి, సెకండ్ హౌస్ లో 31 తులాస్ పోయింది, మొత్తం రికవర్ అయింది. సైంటిఫిక్ ఎవిడెన్స్. ఎస్, చెప్పాలా? ఓకే, చెప్పాలి అంటే డీటెయిల్ గా మనకి సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చింది అక్కడ. నేను కూడా సీన్ కి వెళ్ళాను, మొత్తం ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సీన్ కి వెళ్ళాము. మనకి ఫుటేజ్ వచ్చింది, సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము వెళ్ళడం జరిగింది. సీసీ ఫుటేజ్ క్లియర్ గా వచ్చింది, కానీ అతను ఎవరు అనేది మనకు ఐడెంటిఫై కావట్లేదు. మంకీ క్యాప్ పెట్టుకున్నాడు, ఆ ఇంప్లిమెంట్స్ ఒక అట్టబెట్టులో పెట్టుకుని లెఫ్ట్ సైడ్ క్యారీ చేస్తున్నాడు, ఒక బ్యాక్ ప్యాక్ ఉంది. ఇతను ఎవరై ఉంటారని ఎంత వెరిఫై చేసినా తెలియటం లేదు. సో మన కమాండ్ కంట్రోల్లో అన్ని మెయిన్ జంక్షన్స్ కెమెరాస్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఒక టీం వెళ్ళిపోయింది. 5-6 టీములు వర్క్ చేశారండి ఇందులో. యాక్చువల్ గా కమాండ్ కంట్రోల్లో ఫర్దర్ కెమెరాస్ చూస్తే మనకి ఇతను ఒక వెహికల్ వాడి హైవే మీద ఆ వెహికల్ ని ఇంటి దగ్గర కాకుండా హైవే కట్టుపక్క పార్క్ చేసి వచ్చాడనమాట ఈ అఫెన్స్ కి. ఇది అయిపోయిన తర్వాత హైవే మెయిన్ రోడ్ దాటుకుంటూ అటు వెళ్లి ఆ బైక్ స్కూటీ అది తీసుకొని వస్తున్నట్టు వచ్చి ఇటు సైడ్ ఈ బ్యాగ్స్ అన్ని పెట్టుకుని మళ్ళీ పోతున్నట్టు. ఇంకా అక్కడి నుంచి అతను ఇంకా అయిపోయింది. మేము 31 టోటల్ కలిపి 2 సీన్స్ కలిపి టోటల్ కలిపి 31 తులాస్. ఓకే, ఇట్ ఈస్ 31 తులాస్ ఓన్లీ, 1 kilo silver and 73,000 cash. Yes, దాని వర్త్ ప్రెసెంట్ వర్త్ 32 lakhs అని చెప్తున్నాను. జనరల్ గా బయటికి అంటే జైల్లోంచి బయటకు వచ్చిన కానీ ఇలా దొంగతనాలు చేసేవారు కదా ఒక రకమైన ఫోకస్ ట్రైన్ పరంగా. అఫ్ కోర్స్ ఇతను డీసీ షీట్ కదా మల్కాపురం, కౌన్సిలింగ్ కూడా వచ్చిన్నాడు. ఇతను వచ్చిన తర్వాత మళ్ళీ అఫెన్స్ చేశాడు. అందుకనే మేము కౌన్సిలింగ్ కూడా ప్రాపర్ గా చేయాలి, ఇంకా ప్రాపర్ గా చేయాలి, దానికి సైంటిఫిక్ గా చేయాలని నిర్ణయించుకున్నాం. సో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామండి. ఎక్కువ మంది డాబా మీద పడుకొని ఉంటారు, కానీ కింద మాత్రం ఇలాంటి హౌస్ బ్రేకింగ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎటువంటి ప్రికాషన్స్ చెప్తుంటారు? మొన్న సంక్రాంతికి మీకు తెలిసిందే కదా, మేము చాలా ఆన్ అన్ యావరేజ్ 12 అఫెన్సెస్ హెచ్బీలు జరిగేది సిటీలో. మేము అవేర్నెస్ చాలా భారీ ఎత్తున చేసి అందరూ కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేశారు. దానివల్ల ఓన్లీ 3 అయినాయి. అందులో ఒకటి ఇమీడియట్ గా డిటెక్ట్ అయిపోయింది, ఇంకో దాంట్లో కూడా క్లూస్ ఉన్నాయి. సో అంత ఎఫెక్టివ్ గా ఓన్లీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వల్ల చేయగలిగాము. LHMS యాప్ డౌన్లోడ్ కూడా కొంతవరకు అచీవ్ చేయగలిగాము. ఈసారి ఆ రెండింటి మీద మళ్ళీ దృష్టి పెడతామండి. అండ్ ఆల్సో ఈ డాబాల మీద కింద వదిలేసి డాబా మీద పడుకోవడం ఇవన్నీ కూడా కొంచెం డిస్కరేజ్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్. దాన్ని అంటే చాలా టీమ్స్ చాలా సార్లు మధ్యప్రదేశ్ వెళ్ళినాయి. మనకి దార్ గ్యాంగ్స్ రాజ్గఢ్ వెళ్ళిందా, మధ్యప్రదేశ్ వెళ్ళి మనకి ఒక వీళ్ళది కాదు, నార్త్ క్రైమ్ వాళ్ళు వెళ్లారు. 5 lakhs వరకు రికవర్ అయింది. ఒక అఫెండర్ ని కూడా పట్టుకున్నారు, వాడి దగ్గర 5 lakhs రికవర్ అయింది. అది ఇంకా చాలా రికవరీ చేయాల్సి ఉందండి, అది కంప్లీట్ కాలేదు ఇన్వెస్టిగేషన్ కూడా. ఇది ఐటీఐ చేశాడు. వాళ్ళ నాన్నగారు HPCL లో చేసి రిటైర్ అయ్యారట.
కాంట్రాక్ట్ ఎంప్లాయీ, నాట్ రిటైర్, కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేశాడు. ఇతనికి బెట్టింగ్, ఈ గ్యాంబ్లింగ్ ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. యాక్చువల్ గా ఈ అమౌంట్ లో కూడా కొంత ఒక అతనికి వీడు ఎప్పుడే అప్పు తీసుకున్నది తిరిగి అప్పు పే చేయడానికి కూడా మెయిన్ అసలు దొంగతనానికి వెళ్ళిందే కారణం ఆ అప్పు తీర్చడానికి. పేకాట వీటిలో బాగా అలవాటు అయిపోయాడు. సో అది ఇతని బ్యాక్గ్రౌండ్. అంటే ఇలా రిపీటెడ్ గా చేసే వాళ్ళ మీద మేము పీడీ యాక్ట్ అని ఒక పెడతాము, అదే ఆలోచిస్తున్నాం. సిపి గారు చెప్పారు పీడీ యాక్ట్ అని ఉంటుందండి. దాన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా, దీన్ని ఆలోచిస్తున్నాం. ఈ ప్రపోజల్ సార్కి పెడతాం. అంటే ఇంకా క్రానిక్ అయిపోతే నెక్స్ట్ అదేనండి. ఏదండి అవే ఆయుధాలు మీకు ఫుటేజ్ లో కూడా ఇవి క్యారీ చేస్తున్నాడు. అటువంటి ఇంప్లిమెంట్స్, వాటిని హెచ్బి ఇంప్లిమెంట్స్ అంటారు. లాక్ ని బ్రేక్ చేయడానికి పెద్దది, మిగిలినవన్నీ వంచేసి గడియలవి లాగేయటానికి అనమాట. ఆ టైప్ ఆఫ్ ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తుంటాడు. మనకి ఈసారి సీన్ లో ఇవి యూజ్ చేశాడు. అవి అతని ఇంటి దగ్గరే రికవర్ అయినాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే కేసుని పక్కాగా బిల్డప్ చేస్తారండి. ఇప్పుడు ఐఓ మన ద్వారకా క్రైమ్ సిఐ గారు కేసు పక్కా బిల్డప్ చేస్తే ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది. మాక్సిమం కన్విక్షన్ కోసం మేము ట్రై చేస్తాం. ఇంకా పీడీ యాక్ట్ ఇలాంటివి కూడా చట్ట ప్రకారంగా తీసుకోవాల్సినవి అన్ని పదే పదే చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దొంగతనానికి వెళ్ళాలి అంటే పోలీసులతో పెట్టుకుంటే, పోలీసులు పట్టుకుంటే ఇలా ఉంటుంది అనే ఒక ఏమైనా క్రియేట్ చేసేవారు. అంటే అది మేము రివీల్ చేయలేం, కానీ ప్రాపర్ కౌన్సిలింగ్ అవి కూడా సెషన్స్ కూడా మేము ఇంప్రూవ్ చేస్తామండి. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.